కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. మనం పితృదోషాలు అనే సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు గురువు గారిని అడిగి తెలుసుకుందాం మరి పితృదోషాల గురించి. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురువు గారు, భ్రూణ పితృదోషాలు అంటే ఏంటి గురువు గారు? అసలు అది ఎవరికి వర్తిస్తుంది గురువు గారు? భ్రూణ పితృదోషాలమ్మ. అయితే ఈ భ్రూణ పితృదోషాలు అనేవి చాలా మంది యంగ్స్టర్స్ కి వచ్చేటటువంటిది. ఎందుకు అంటే ఈ పితృదోషాలలో 300 రకాల పితృదోషాలు ఉన్నాయని చెప్పా కదమ్మా. అందులో ఇది ప్రత్యేకించి యంగ్స్టర్స్ కి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల వల్ల తగులుతూ ఉంటుంది అనమాట ఈ పితృదోషం. దీనికి కారణం ఏంటంటే యవ్వనంలో ఉన్నప్పుడు కొన్ని రకాల చర్యలు చేసుకున్నప్పుడు అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవును గురుగారు. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం చిన్న చిన్న పసిపిల్లల్ని రోడ్డు మీద పడేస్తే కుక్కలు పీక్కొనడము, లేదా చెత్త కుండీల్లో పడేస్తే ఎవరో తీసుకొని అనాథ వాటికి తీసుకెళ్లడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఇలా ఎవరైతే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని తీసేసిన, అంటే అబార్షన్స్ రూపంలో దాన్ని తీసేసినా గాని, లేదా చిన్న పిల్లల్ని పుట్టిన పిల్లల్ని చెత్త కుండలో పారవేసినా గాని వాళ్లకు పితృదోషాలు అనేవి అంటుతాయి. దాని పేరే భ్రూణ పితృదోషం. అయితే మనకు పంచమహాపాతకాల్లో ఈ భ్రూణ హత్య అనేటటువంటిది ఒక మహాపాతకం. ఒకటి గోహత్య. ఎవరైతే గోవును చంపినా లేదా గోవు మాంసం తిన్నా దీనికి సంబంధించినటువంటి దాంట్లో పితృదోషాలు అంటుతాయి. అలానే భ్రూణ హత్య, రెండవది భ్రూణ హత్య. పసిపిల్లల్ని గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసివేయడం, అబార్షన్. లేదా పుట్టిన వెంటనే ఆ పసిపిల్లల్ని బయట పడేయడం, ఇలాంటివి చేస్తే దీనిని భ్రూణ హత్య మరియు భ్రూణ పితృదోషాలు అని అంటారు అన్నమాట. ఈ భ్రూణ పితృదోషాలు ఎవరు చేసినా, ఈ భ్రూణ హత్యకు, అబార్షన్స్ కావచ్చు, ఈ భ్రూణ పితృదోషాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే తనను తాను కంట్రోల్ అవ్వలేని పరిస్థితుల్లో కొన్ని విధాలుగా కొన్ని రకాల చర్యలు జరిగి తీరా అబార్షన్స్ కానీ అక్కడ దాకా తెచ్చుకుంటున్నారు కదా. ఈ కర్మకు సాక్షిభూతులు ఎవరు అంటే సూర్యచంద్రులు, నక్షత్రాలు, దివ రాత్రులు, పగలు రాత్రులు, పంచభూతాలు, ఇవి సాక్షులు అన్నమాట. ఏ మనిషి అయితే, స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళు కలిసినప్పుడు ఏ సమయంలో అయితే కలిశారో ఆ సమయంలో పితృదేవతలు ఉంటారు. ఆ పితృదేవతలు వీళ్లకు సంతానమై పుట్టాలి అని, వీళ్ళకు పుట్టినప్పుడే జాతక రీత్యా కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ సమయాన వీళ్ళకి సంతానమై పుట్టాలి అని రాసుంటుంది. అలా ఆ సమయంలో వైదిక ధర్మం ప్రకారంగా వివాహం చేసుకొని స్వధర్మ పత్నితోనే సంతానాన్ని కనాలి. కానీ అలా కాకుండా యవ్వన మదంతో చేస్తున్నటువంటి తప్పుల వల్ల వివాహంలో సరైన సంతానంగా పుట్టవలసినటువంటి పితృదేవతలు ఇలా అకారణంగా పుట్టడం జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళ యొక్క ఆత్మశక్తి వేస్ట్ అవుతుంది, అకారణంగా పుడతారు. పుట్టగానే కొంతమంది ఏమో బయట ప్రపంచానికి వచ్చాక బయట వదిలేస్తారు. కొంతమందిని బయట ప్రపంచానికి రాకుండా గర్భంలోంచే ఇంజెక్షన్స్ ఏవేవో ఇచ్చి దాన్ని లోపల నుంచే ఆ ప్రాణాన్ని ఇచ్చేస్తారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే పితృదేవతలు ఈ ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరి వంశాలను శపిస్తారు. మేము మీ ఇంట్లో ఇప్పటి నుంచి సక్రమంగా పుట్టేటటువంటి పిల్లలుగా పుట్టము అని ప్రమాణం చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఎప్పుడో ఎవరో వేరే వివాహాలు చేసుకుంటారు, పెళ్లిళ్ళు అయిపోతాయి. అయిపోయిన తర్వాత పుట్టే సంతతి వీళ్ళని ఇబ్బందులను పెట్టే సంతతి అవుతుంది తప్ప తల్లిదండ్రుల మాట గాని, తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు సమాజంలో పెరిగే విధంగా గాని వాళ్ళ ప్రవర్తన ఉండదు. వాళ్ళు ఎంతసేపు తల్లిదండ్రులను పీడించే విధంగా, ఆస్తిపాస్తులను నాశనం చేసుకుంటూ, తల్లిదండ్రులకు అపఖ్యాతిని తెచ్చుకుంటూ బ్రతికుండంగానే నరకాన్ని చూపిస్తూ ఉంటారు ఆ పిల్లలు. దీనికి కారణం ఏంటంటే
అంతకు ముందు గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని విచ్ఛిన్నం చేశారు కదా, ఎలా అయితే కోసారో మిషన్ ద్వారా లేదా మందుల ద్వారా దాన్ని విచ్ఛిన్నం చేశారో, అలా బ్రతికిన తర్వాత నెక్స్ట్ టైం వీళ్ళకు పుట్టినటువంటి పిల్లలు ఈ తల్లిదండ్రులను మానసికంగా శారీరకంగా క్షోభకు గురి చేస్తారు, అంత పెయిన్ అనుభవించేలాగా. ఆ కర్మ జీవితాంతం ఉంటుంది ఇక. దీన్ని భ్రూణ పితృదోషాలు అంటారు అన్నమాట. చాలా మంది వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కారణాలలో ఈ కారణాలు ఈ మధ్య కాలంలో నేను చాలా చూసాను. పెళ్ళై ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత నా దగ్గరికి జాతకాలు చూపించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు సప్తమాంశంలో మరియు నవాంశంలో ఈ భ్రూణ పితృదోషాలు బయటపడుతూ ఉంటాయి. ఇది నేను ఇద్దరిని ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఈ విషయాన్ని అడగడం జరిగింది. కొన్ని విషయాలు ఇద్దరు చెప్పుకోరు కాబట్టి ఇండివిజువల్ గా పర్సనల్ హోరోస్కోప్ చెప్పేటప్పుడు ఇండివిజువల్ గా అడిగినప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళ ఆ విషయాలు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే గురుగారు ఇలా ఉంది, సో అనుకోకుండా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలా జరిగింది అని. మరి అప్పుడు ఆ ప్రభావాన్ని కూడా అనుభవించాలి కదా. సో దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఆ పరిహారాలు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ భ్రూణ హత్యా దోషం అనుభవిస్తున్న వాళ్ళు గోకర్ణానికి కానీ, చాలా మంది అనుకుంటున్నారు గోకర్ణం కానీ లేదా నాసిక్ త్ర్యంబకేశ్వర్ కానీ కొన్ని ప్లేసెస్ కి వెళ్తే క్లియర్ అవుతుంది అని కాదు. మొత్తము 300 పితృదోషాలకు ప్రతి 21 పితృదోషాలకి ఒక క్షేత్రం చెప్పబడింది. ఈ పితృదోషాలకు సంబంధించినటువంటివి ఆ క్షేత్రంలో మాత్రం చేసుకుంటేనే సెట్ అవుతుంది. దాని రిలేటెడ్ గా వేరే క్షేత్రాల్లో చేసుకుంటే పితృదోషాలు సెట్ అవ్వవు. సర్పదోషాలు కానీ, పితృదోషాలు కానీ, పంచమహాపాతకాలు కానీ వీటిని ఆల్రెడీ శాస్త్రమే డివైడ్ చేసి పర్టికులర్ గా ఈ ప్రాంతాల్లో చేస్తేనే ఇవి సెట్ అవుతాయని చెప్పారు. అందుకని ఈ భ్రూణ పితృదోషాలు అనేటటువంటి ఏవైతే ఉంటాయో ఇది కేవలం కాశీలో పిశాచ మోచన కుండ్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో చేస్తే తప్ప ఈ భ్రూణ హత్యా దోషం పోదు. ఓకే గురువు గారు, మనం చూస్తూ ఉంటాం ఇక్కడి వరకే ఓకే, కానీ ఇంకొంతమందికి గర్భం సరిగా లేకనో లేదంటే బాబు అందులోనో వీళ్ళు ఏం చేయకముందే బాబో పాపను అందులోనో చనిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి కూడా వర్తిస్తాయా అలాంటి పితృదోషాలు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే పూర్వజన్మలో కానీ లేదా ఈ జన్మలో కానీ మనము చేసుకున్నటువంటి కర్మకు సంబంధించి పురిట్లోనే పిల్లలు చనిపోవడం లేదా మిస్క్యారీ అవ్వడం, కొంతమందికి గర్భం నిలబడదు, మిస్క్యారీ అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం భార్యాభర్తల జాతకాల్లో ఉండేటటువంటి సర్పదోషాలు, పితృదోషాలు కావచ్చు, లేదా వీళ్ళు ఆగామి సంచిత ప్రారంభ కర్మల్లో ఏదైనా చేసినటువంటి దోషం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వివాహంలో కొంతమందికి తెలియక ఎర్రటి అక్షింతలు కలుపుతారమ్మా. వివాహంలో తలంబ్రాలు గాని లేదా ఓడిబియ్యం గాని కొన్ని ప్రాంతాల్లో కేవలం పసుపు బియ్యం మాత్రమే కలపాలి. ఎర్ర అక్షింతలు, కుంకుమతో కలిపినటువంటి అక్షింతలు కలపకూడదు. కొంతమందికి తెలియక కుంకుమ అక్షింతలు కలిపి అవి నాగవెల్లి సమయంలో పిల్లల పైన వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల 2 కాన్పులు మిస్క్యారీ అవుతాయి, పిల్లలు పుట్టరు. ఎర్ర అక్షింతలు ఎప్పుడూ వధువులకు వేయకూడదు. ఈ చిన్న విషయం తెలియదు. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే పితృదేవతలు శపిస్తారట, సర్పదేవతలు శపిస్తాయి. ఎర్ర అక్షింతలు వేయకూడదు అన్నమాట. ఎర్ర అక్షింతలను కొన్ని ప్రత్యేకమైన ఉగ్ర దేవతా చర్యలకు వాడతారు, అందుకని ఎరుపు అక్షింతలు వేయకూడదు. అలానే కొంతమంది నరదిష్టి, మాకు పిల్లలు పుడుతున్నారు వాళ్ళకు పుట్టట్లేదు అని కొంతమంది గొడ్రాళ్ళు కానీ లేదా కొంతమంది వెనకటి కాలంలో ఊర్లలో ఉండేది, ఇప్పుడు ఎవరంతా ఏం చేయట్లేదు కానీ ఒకప్పుడు ఉండేదన్నమాట. పూర్వకాలంలో మాకు పిల్లలు లేరు, వాళ్లకు పిల్లలు కలగకూడదు అని దాయాదులలో కానీ ఆస్తిపాస్తులు పాలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది అక్షింతలు పెళ్లికి వచ్చి ప్రత్యేకంగా మనసులో పగబెట్టుకొని ఎర్ర అక్షింతలు ఇంట్లో కలుపుకొని వచ్చి చల్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా లేవు, కానీ తెలుసుకోవాలి. అందుకే ప్రతిదీ చూసుకోవాలన్నమాట. ఇలాంటి దోషాలన్నీ ఉంటాయమ్మా. మళ్ళీ ఈ పితృదోషం తొలగిపోవడానికి ఏదైనా పరిష్కారం ఉందంటారా? భ్రూణ పితృదోషాలన్నీ కూడా పోవాలి అంటే కాశీలో పిశాచ మోచన కుండులో
ఈ భ్రూణ హత్య మరియు భ్రూణ పితృదోషాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన విధానం అక్కడ చేపిస్తారు. అలానే వృషోత్సర్జన చేయాలి. ఓకే, వృషోత్సర్జన చేసినట్లయితే ఈ పితృదోషం అంతా కూడా తొలగిపోతుంది. తప్పకుండా గురువు గారు. ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం తల్లి. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా గురువు గారి నెంబర్ వీడియోలో స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్ ని సంప్రదించండి. డైరెక్ట్ గా గురువు గారే మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురువు గారు.